హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయిపోయేంత వరకు చూడండి. నా అభిప్రాయం చెప్తున్నాను, స్టడీ చేసి చెప్తున్నాను. మీకు అయిపోయిన దాకా వినాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఓకే. ముఖ్యంగా ఈ ప్రశ్న రావణకి సంబంధించిన ఎపిసోడ్ వచ్చిన తర్వాత అతిపెద్ద చర్చ. సరే, అతను అది చేశాడు, ఇది చేశాడు, అతని క్యారెక్టరు అది పక్కన పెడితే అది సెకండరీ. అది ఎక్కడ గొడవ ఎక్కడ మొదలైందంటే హిందూ దేవుళ్ళ మీద దాడి చేస్తున్నారనేది వాళ్ళు చేసిన పెద్ద ఆరోపణ. అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నాడని పర్సనల్గా తీసుకొని ఇంక ఈ హిందూ దేవుళ్ళ మీదకి అతని పర్సనల్ క్యారెక్టర్కి మొత్తం ఈ కథ తిరుక్కుంటూ పోయింది. ఓకే. సో అల్టిమేట్గా ఏదేమైనా సరే ఈ అతిపెద్దగా చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ తిట్టాడు అనేది చాలా చిన్న చర్చ జరిగింది. ఇది ఏమంటారు, రావణ్కి సంబంధించినటువంటి పర్సనల్ తన క్యారెక్టర్, అతను ఏం చేశాడు, వీడియోలు అవన్నీ కూడా సెకండరీ జరిగింది. అతిపెద్ద చర్చ జరిగింది మతం మీద దాడి చేశాడు అనేది ఒక పెద్ద చర్చ 4-5 రోజుల నుంచి. ఏదేమైనా నేనేమంటానంటే, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నేం మాట్లాడారంటే, పురాణాల జోలికి వస్తే ఒప్పుకోరు, పురాణాల మీద దాడి చేస్తున్నారు మీరు, మేము జైల్లో పెడతాం మిమ్మల్ని అని అన్నారు ముఖ్యమంత్రి గారు. సో అసలు ఇక్కడ పురాణాలను విమర్శించడం, పురాణాలలో ఉన్నటువంటి లోపాలను ఎత్తు చూపడం అసలు ఫస్ట్ క్రైమా? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఏది మనోభావాలు దెబ్బతింటాయి, ఏది మనోభావాలు దెబ్బతిన్నా కూడా క్రైమ్ కాదు, ఏది మనోభావాలు దెబ్బ తినకపోయినా క్రైము. ఇవన్నీ కూడా చట్టాల లోపలికి వెళ్ళి నేను స్టడీ చేయడానికి ట్రై చేశాను. నాకు తెలిసింది చెప్తున్నా. నాకు తెలిసింది చెప్తున్నా. ఇక మనం ఎంత చెప్పినా సరే మనకు అర్థమైనట్టు పోవు, చట్టాలు ఉన్నట్టు కూడా పోవు. చట్టాలను వీళ్ళు ట్విస్ట్ చేస్తే ట్విస్ట్ని బట్టి పోతూ ఉంటాయి, పొలిటికల్ ట్విస్ట్ని బట్టి పోతుంటాయి, అక్కడే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచవ్యాప్తంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంటి, ఫ్రీ స్పీచ్ అంటే ఏంటంటే, మతాలకు సంబంధించిన యాంగిల్లోనే మాట్లాడుతున్నా. పొలిటికల్ యాంగిల్, సోషల్ యాంగిల్, క్రిమినల్ యాంగిల్, రిలీజియస్ యాంగిల్లోనే మాట్లాడుతున్నా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మతాల మీద ఎంతవరకు ఉంది అంటే, రిలీజియస్ మత విశ్వాసాలను ప్రశ్నించేటువంటి హక్కు, దాన్నే భావ వ్యక్తీకరణ. జాగ్రత్తగా వినండి. మత విశ్వాసాలని ప్రశ్నించే హక్కు, దాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ లా గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ స్పీచ్ ఆన్ రిలీజియన్ అనేది అన్ని దేశాల్లో ఉంది. భారతదేశం ఒకటే కాదు, అన్ని దేశాల్లో ఉంది. ఆర్టికల్ 19(1)A వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటున్నాం కదా, ఫ్రీ స్పీచ్, అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇండియా ఒకటే కాదు. వాళ్ళు ఎలా దీన్ని చూస్తున్నారంటే, మత విశ్వాసాలని ప్రశ్నించడం. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అని అంటున్నారు కదా, కన్యక కొడుకు ఎలా పుడతాడు రా భయ్, మీరు ఊరికే నమ్ముతున్నారు దాన్ని అని చెప్పి క్రిస్టియన్స్ని ప్రశ్నిస్తున్నంత వాళ్ళకి హక్కు ఉంది. శ్రీరాముడు విల్లేస్తే రావణుని తగిలి ఆంజనేయ స్వామి ఈ కొండ నుంచి ఆ కొండకు దూకటమైంది స్వామి అని ప్రశ్నించారనుకోండి, ఆ హక్కు అనేది, దాన్ని మత విశ్వాసాలను ప్రశ్నించేటువంటి హక్కు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగమే అది. ఓకే. క్రిటిసైజింగ్ ది స్క్రిప్చర్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కొంతమంది ఛానల్లో బైబిల్ని విమర్శిస్తే, హిందూ మతంలో ఉన్నటువంటివి అవన్నీ భగవద్గీత, వేదాలలో ఉన్నవి మన సాంబశివరావు లాంటి వాళ్ళు ఆయన పెడుతుంటే, ఇక్కడ అమరప్రసాద్ ప్లస్ అతని పేరేంటి కరుణాకర సుగన్ అనేవాళ్ళు బైబిల్లో ఉన్నవి అది కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమే. కరుణాకర సుగన్కి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, అవతల సాంబశివరావుకి కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. వాళ్ళిద్దరిది క్రైమ్ కాదు యాక్చువల్గా. హిస్టారికల్ క్లెయిమ్స్ మీద డిబేట్ చేసుకునే హక్కు ఉంది. హిస్టారికల్ క్లెయిమ్స్ అదే 5000 సంవత్సరాలు రాముడు ఉంటే, లేదంటే 2000 సంవత్సరాలు యేసుక్రీస్తున్నాడు, బుద్ధుడు ముందా లేదా అసలు ఇస్లాము ముందా అనే దాని మీద హిస్టారికల్ ఆస్పెక్ట్ మీద మాట్లాడుకునేది కదా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. దానికి కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ఎక్స్ప్రెసింగ్ ఎథియిస్టిక్ అండ్ రిలీజియస్ వ్యూస్ ఆర్ థీస్టిక్. ఎథియిజం, అసలు దేవుడు లేడని చెప్పి నమ్మేవాడు తన వ్యక్తీకరణ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది, లేదు దేవుడు ఉన్నాడని నమ్ముకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. సటైరింగ్ రిలీజియన్ అంటే ఎవరికో యేసుక్రీస్తు నమ్ముడు, యేసుక్రీస్తుని కార్టూన్ లాగా వేసి, రాముడు నమ్ముడు, రాముని కార్టూన్గా చేసి,
లేదంటే అల్లా నమ్మరు, అన్నాను కాటగో చేసేట్టు దాన్ని సటైరికల్గా కార్టూన్లు చేయడం వరకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా. కొన్ని దేశాల్లో యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి కార్టూన్లు వేసి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే అల్లాకి సంబంధించి కానీ హిందూ మతానికి సంబంధించి కానీ కార్టూన్లు చేసి తిప్పుతుంటారు ఆన్లైన్లో. సో ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అసలు క్రైమ్ కాదు, ఇవేవి క్రైమ్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఏది కూడా క్రైమ్ కాదు. ఏమేంటి, మత విశ్వాసాలను ప్రశ్నించడం క్రైమ్ కాదు, స్క్రిప్చర్స్లో ఉన్నవి తప్పుపట్టడం క్రైమ్ కాదు, చరిత్రని గురించి ప్రశ్నించడం తప్పు కాదు, దేవుడు ఉన్నాడా లేదని చర్చించుకోవడం తప్పు కాదు, సెటైర్ వేసుకోవడం కూడా తప్పు కాదు. ఇవన్నీ కూడా ఫ్రీ స్పీచ్లో భాగమే ప్రపంచవ్యాప్తంగా. అయితే మన ఇండియాకి వచ్చేసరికి ఒక చిన్న లింక్ ఉంది. ఇండియాలో 19(1)A కాన్స్టిట్యూషన్లో 19(2) ఈ రెండింటికి కొద్దిగా బ్రేక్ వేశారు. ఒక 19(1)Aలో ఏముంది, 19(1)A ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 19(1)Aనే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇవన్నీ కూడా మతాలను మీరు విమర్శించుకోవచ్చు, మతాల్లో విశ్లేషణ చేసుకోవచ్చు, గ్రంథాలలో ఉన్న తప్పు ఒప్పుల గురించి మీరు మాట్లాడుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు, మీకు హక్కు ఉంది. ఓకే, అదన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తాయి ఇవన్నీ. బట్ ఆర్టికల్ 19(2) ఏంటంటే కొద్దిగా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అక్కడ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ వాడుకొని ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు మాట్లాడితే. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, వేరే మతాలకు సంబంధించిన మనోభావాలని మీరు డెలిబరేట్గా కావాలని మత గొడవలు సృష్టించే విధంగా అవుట్రేజియస్ ఫీలింగ్స్ క్రియేట్ చేయకూడదు. మత స్వేచ్ఛ ఉంది, మతాలను విమర్శించుకోవచ్చు, మత గ్రంథాలను మీరు విమర్శించుకోవచ్చు, మత గ్రంథాల్లో ఉన్నవి తప్పు ఒప్పులు మీరు మాట్లాడుకోవచ్చు, చరిత్ర మాట్లాడుకోవచ్చు, కానీ మతాలకు సంబంధించిన విద్వేషాలు రేపే విధంగా డెలిబరేట్గా కావాలని చేయకూడదు అని ఆర్టికల్ 19(2)లో ఉంది. ఇప్పుడు స్పీచ్ దట్ ప్రమోట్స్ ఎనిమిటీ బిట్వీన్ రిలీజియస్ గ్రూప్స్, రెండు మతాల మధ్య గొడవ సృష్టించే విధంగా చేయకూడదు అనేది ఆర్టికల్ 19(2). ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్, ఇప్పుడు ఈ రెండింటి దగ్గర గొడవ, ఒక పక్కన స్వేచ్ఛ ఉంది, ఒక పక్కన మతాల మధ్య గొడవ చేయొద్దండి. మరి ఇప్పుడు ఇంతకీ ఏంటి అసలు ఈ రెండింటికి తేడా ఏంటి, ఎందుకు వీళ్ళు కేసులు పెడుతున్నారు అనే దానికి వస్తే, అది కూడా వన్ సైడెడ్ కేసులు ఎందుకు పెడుతున్నారు అనేది ఇక్కడ ఇష్యూ. అంటే అర్థం, రామాయణంలో ఉన్న ఎపిసోడ్స్ని, మహాభారతంలో ఉన్న ఎపిసోడ్స్ని, బైబిల్లో ఉన్న కథలని, ఖురాన్లో ఉన్న కథలని, వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి విశ్లేషణను కూడా తప్పు పట్టేటువంటి హక్కు ప్రతి మానవునికి, ప్రతి ఒక్క భారతీయునికి ఉంది. 19(1) ప్రకారం తప్పుగా, క్రైమ్ కాదు అది. రామాయణాన్ని విమర్శిస్తే క్రైమ్ కాదు, బైబిల్ విమర్శిస్తే క్రైమ్ కాదు అది. మన 19(1) ప్రకారం స్పీచ్ అనేది ఇంటెన్షనల్గా మీరు కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ చేస్తేనే క్రైమ్ అనేది 19(2)లో ఉంది. ఇక్కడే తేడా వచ్చింది. ఓకే, 19(1)కి 2కి మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈ 19(2)ను ఉపయోగించుకొని మీరు ఏం మాట్లాడినా మేము హట్ అయ్యామని చెప్పి కేసు పెట్టి లోపలేస్తున్నారు. అక్కడ తేడా ఒకటి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇంత, యూఎస్లో కూడా ఇది ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, యునైటెడ్ స్టేట్స్ని వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అమెండ్మెంట్ చేస్తారు. ఏం చేశారు, బైబిల్లో ఉన్న హిస్టరీ అనేది ఇనాక్యురేట్ అని అక్కడ ఆరోపణ చేశారు. అక్కడ బైబిల్లో, గతంలో బైబిల్ని డైరెక్ట్గా వైట్ హౌస్లో చదివేవాళ్ళు, బైబిల్ని చదివేవాళ్ళు గతంలో అమెరికాలో. తర్వాత దాన్ని చదవడం మానేశారు. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది ఎథీస్టులు బయలుదేరి బైబిల్లో ఉన్న చాలా కథలు కూడా ఇనాక్యురేట్గా ఉన్నాయి, సో మనం ఎందుకు ఇక్కడ చదవాలని చెప్పి కొంతమంది ఆ సెనేటర్లు వాళ్ళందరూ అన్నారని దాన్ని చదవడం మానేశారు, ప్రెసిడెంట్కి వదిలేశారు. అంటే ఏంటి, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. బైబిల్ మీద కార్టూన్లు వేస్తారు, క్రిస్టియానిటీ, ఇస్లాము, హిందూయిజము, జుడాయిజము, రిలీజియన్ మీద కార్టూన్లు వేస్తుంటారు. ఓకే, కార్టూన్స్ని, మతాలను వెక్కిరిస్తూ కార్టూన్ చేస్తుంటారు అమెరికాలో, తగలబెడుతుంటారు, రిలీజియస్ పుస్తకాలు తగలబెడుతూ ఉంటారు అమెరికాలో. అయినా సరే అవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తాయి. మత గ్రంథాలను తగలబెట్టిన అవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వస్తాయి. కానీ బెదిరించకూడదు, చంపుతాననకూడదు, ఇన్సైట్మెంట్ చేయకూడదు, అటాక్ చేయకూడదు, హెరాస్మెంట్ చేయకూడదు అని చట్టం ఉంది అమెరికాలో. నువ్వు ఏదైనా చేసుకో, తగలబెట్టుకో, విమర్శించుకో, ప్రొటెస్ట్ చేసుకో, కానీ ఎదుటి వ్యక్తికి హామ్ చేయకూడదు అనేది అమెరికాలో ఉన్న చట్టం. యూరోపియన్ కంట్రీస్లో కూడా ఇంచుమించుగా అలానే ఉంటాయి. క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, హిందూయిజం కానీ, జుడాయిజంలో కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కేవలం ఒక ఇస్లామిక్ కంట్రీస్లో మాత్రమే డిఫరెంట్గా చట్టాలు ఉన్నాయి. ఏమని, అల్లాని విమర్శిస్తే ఉరిశిక్ష వేస్తాము,
ఖురాన్ను విమర్శిస్తే ఉరిశిక్ష వేస్తామని ఎక్కడుంది? ఇస్లామిక్ కంట్రీస్లో ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ అయినటువంటి అమెరికా, యూకే, లండన్, యూకే ఇట్లాంటివి, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఇవన్నీ ఉంటాయి కదా. వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించిన ఫాలో అయ్యేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వీళ్ళు రెఫర్ చేయట్లా. ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెఫర్ చేసి అది చూడండి, ఇస్లామిక్ కంట్రీలు ఇరాన్లో ఖురాన్ని ఏమనంటే వాళ్ళు చంపేస్తున్నారు, ఇక్కడ భారతదేశంలో మా మతాలను ఏమనంటే మేము చంపేస్తాం అని. ఇదే కదా, అక్కడి నుంచే కదా మొదలైంది మొత్తం. ఓకే, మనం అమెరికా వైపుకి చూస్తే అమెరికాలో బైబిల్ తగలబెడతారు, క్రైమ్ కాదు. అమెరికాలో బైబిల్ తగలబెట్టిన క్రైమ్ కాదు, వాళ్ళ ఇష్టము, వాళ్ళకి నచ్చలేదంటే తగలబెడతారు. ఇక్కడ మన భారతదేశం ఎందుకు మనం అమెరికాని ఫాలో అవట్లే, ఇస్లామిక్ కంట్రీస్ని ఫాలో అవుతున్నారు. ఇరాను, ఇరాకు వీళ్ళందరూ కూడా వాటిని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అదే ఇంకదే అటు నుంచి వచ్చిన వాళ్ళంతా, అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ వ్యాలీ నుంచి వీళ్ళంతా కూడా ఒక మైండ్ సెట్లో ఉన్నారు అంటానికి ఎంతకన్నా నిదర్శనం లేదు. ఓకే, నేనేమంటానంటే ఓకే, నేను ఏది ఇక్కడ రాశాను, అది మిస్ అయిపోయింది, ఒకసారి ఉన్నాను. సో ఇస్లామిక్ కంట్రీస్లో ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎనాలిసిస్కి, క్రిటిసిజానికి, సెటైర్కి, ఇన్సైట్మెంట్కి తేడా ఉంది. ఎనాలిసిస్ అంటే ఏంది? ఇగో రామాయణంలో మీరు హిస్టరీలో ఇవన్నీ చెప్తున్నారు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. బైబిల్లో హిస్టరీలో ఇది ఆ సువార్తలు ఇది ఉంది, కానీ ఈ సువార్తలు వేరే విధంగా ఉంది, రెండు తేడా ఎందుకు ఉన్నాయి? ఇవన్నిటిని ఎనాలిసిస్ చేసుకోవటం అంటారు. ఎనాలిసిస్ చేస్తే క్రైమ్ కాదు భారతదేశంలో. క్రిటిసిజం అంటే ఏంది? బైబిల్లో పెద్ద నాకు మిరాకిల్ ఏమి అద్భుతం కనపడలేదని వాడు అన్నాడు అనుకుని ఇష్టం. రామాయణం చూస్తే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు, వాడిష్టం. మహాభారతం చూస్తే నమ్మబుద్ధి కాలేదు, వాడిష్టం. ఖురాన్ని నమ్మబుద్ధి కావట్లేదంటే వాళ్ళ ఇష్టం. అది క్రైమ్ కాదు భారతదేశంలో. సెటైర్, కార్టూన్ వేయటం కూడా యాక్చువల్గా క్రైమ్ కాదు. ఏమి క్రైమ్ అసలు భారతదేశంలో ఏది క్రైమ్ అంటే, నువ్వు వెళ్ళి ఆ మతపోడిని కొట్టు, ఆ మత గ్రంథం మీద, ఆ యొక్క మత ప్లేస్ మీద దాడి చేయి, ఆ గుడి మీద దాడి చేయి, చర్చ్ మీద దాడి చేయి, ఇస్లాం మసీదు మీద దాడి చేయంటే తప్పు. అది యాక్చువల్గా తప్పు, అది యాక్చువల్గా దట్స్ క్రైమ్ భారతదేశం యొక్క చట్టం ప్రకారం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది భారతదేశంలో? ఏం జరుగుతుందంటే ఆ రెండిటికి తేడా తెలియకపోవటం వల్లే కంప్లైంట్స్ చేసుకొని క్రిటిసిజం ఒక క్రిటిసిజాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఐ డోంట్ బిలీవ్ ద రామాయణ ఈజ్ హిస్టారికల్ అనగానే, రామాయణం అనేది చారిత్రాత్మకంగా ఉందని నేను నమ్మట్లేదని ఎవరన్నా అనగానే టక్కున మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి టక్కున వేసేస్తున్నారు, కోర్టులో కేసు వేస్తున్నారు. ఎందుకంటే దెబ్బతింటున్నారు వాళ్ళు, మేము హట్టయ్యామని చెప్తున్నారు. ఓకే, అదే చెప్తాను. ఇస్లామిక్ లా ఏంటి? ఖురాన్ ఏమనంటే ఊరుకోరు వాళ్ళు, వెంటనే జైలు వేసేస్తారు ఖురాన్ ఏమనంటే. ఇప్పుడు వీళ్ళు ఆ మూమెంట్, ఆ యొక్క యాంగిల్లో వీళ్ళు వెళ్తున్నారంటే ఇంతకన్నా ఉద్దేశం ఏం లేదు. ఇస్లామిక్ దేశాలను ఫాలో అవుతున్నారని ఇంతకన్నా ఉద్దేశం లేదు. ఇప్పుడు నెరేటివ్ని కంట్రోల్ చేయడం కానీ, సోషల్ ప్రెజర్ని, లీగల్ యాక్షన్ని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని. ఇప్పుడు ఒక విషయం అండి, ఒక కేవలం మతం దగ్గరే ఇది జరుగుతుందంటే కాదు, మతం దగ్గర ఇది జరుగుతుందని అది పొరపాటు, అది కులం దగ్గర కూడా జరిగిద్ది. ఇప్పుడు మీరు అగ్రవర్ణాలను చూస్తే వాళ్ళు ఏం చెప్తుంటారు? అగ్రవర్ణాలు వాళ్ళు చాలా న్యూట్రల్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే అరే మేము ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాము, మీరే కులాల గురించి మాట్లాడుతుంటారు, ఎప్పుడు మాకు అసలు ఫీలింగ్ లేదు అని అంటుంటారు. వాళ్ళు చాలా న్యూట్రల్, మేము అసలు ఆ కులరహితంగా ప్రవర్తిస్తుంటామని చెప్తూ ఉంటారు వాళ్ళు. యాక్చువల్గా ఆ నెరేషన్, బట్ యాక్చువల్గా ఆ నెరేషన్ ఏంటి? వాళ్ళ మీద దాడి జరగటం, వాళ్ళ మీద దాడి తగ్గించుకోవడానికి చేసేటువంటి నెరేషన్ అదే. వాళ్ళ మీద దాడి తగ్గడం అంటే వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు వాళ్ళని, మాకెందుకు. ఇప్పుడు ఒక పిల్లోడికి అన్యాయం జరుగుతుంది ఇంట్లో, పిల్లోడికి అన్యాయం జరుగుతున్నప్పుడు అమ్మ ఒక పిల్లోడికి ఒక కోడిగుడ్డు ఇచ్చి ఇంకొకటికి 2 కోడిగుడ్లు ఇచ్చింది. వాడి మీద ప్రేమ కానీ, లేదంటే వాడికి అవసరం కానీ, ఏదైనా ఒకటికి 2 కోడిగుడ్లు ఇచ్చి ఒకటికి 1 కోడిగుడ్డు ఇచ్చింది. ఈడు ఏడుస్తుంటాడు అమ్మ మీద, నువ్వు నాకు ఒకటే ఎందుకు ఇచ్చావు అంటే, అమ్మ న్యూట్రల్ నెరేషన్ తీసుకొని మాట్లాడుతాడు. దేవుని నాకు అందరి పిల్లలు సమానమే, మాకు ఒకటి మీద ఒకటి ప్రేమ ఏంటి, తల్లి ఒకటే కదా అని న్యూట్రల్ నెరేషన్ తీసుకొని మాట్లాడితే, బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకటికి 2 కోడిగుడ్లు ఇచ్చి ఒకటికి ఇంకోటి ఇచ్చింది. ఇది ఈ అగ్రవర్ణాలు వాళ్ళు చేసేటువంటి న్యూట్రల్ నెరేషన్. ఇది
ఈ న్యూట్రల్ నరేషన్ చేస్తూ ఉంటారు, మాకు అందరూ సమానమే అది ఇది అని చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా అట్రాసిటీస్ జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇది మతం మీదే కాదు, కులం మీద కూడా జరుగుతూ ఉంటాయి, అట్రాసిటీస్ జరుగుతూ ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో అట్రాసిటీలు జరిగి వాళ్ళు కొడుతూ ఉంటారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే తీసుకోరు, వాళ్ళు దొక్కేస్తూ ఉంటారు. వాడేంద్ర మనల్ని ప్రశ్నించేదని కోపం వస్తూ ఉండిద్ది, ఈగో దెబ్బతింటూ ఉండిద్ది, ఎన్ని చేస్తూ ఉంటారు. మళ్ళీ సోషల్ ప్రెజర్ మీద కూడా వస్తూ ఉండేది, సోషల్ ప్రెజర్ వస్తూ ఉండేది. అదే కాలనీలో కాలనీ మన దగ్గరికి రావటం ఏంటి, మనకి ఎదురు రావటం ఏంటి, మనం నిలబడితే మనకు పోటీగా ఒక ఎస్సీ వాడు నిలబడటం ఏంటి, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సోషల్ ప్రెజర్ వస్తూ ఉంటాయి. మళ్ళీ న్యూట్రల్ నెరేషన్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఎందుకు వాళ్ళ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి. లీగల్ యాక్షన్, వాళ్ళ దగ్గర చట్టాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఇదే రావణ హిందూ దేవుడిని తిట్టాడని చెప్పేసి, అసలు యాక్చువల్గా హిందూ దేవుని తిట్టాడని చెప్పి అతను అరెస్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని అబ్యూస్ చేశారు కాబట్టి ఆయన కోపం వచ్చేసింది, తీసుకెళ్ళి అన్నీ పెట్టేశాడు. దాంట్లో నక్సలైట్లది పెట్టాడు, దేవుళ్ళది పెట్టాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడని పెట్టారు. ఇప్పుడు అతని క్యారెక్టర్ని అబ్యూస్ చేశారు, మొత్తం అయిపోయింది, మొత్తం పెట్టారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని. అంటే ఏంటి అర్థం, చట్టము న్యాయము ధర్మాలు మొత్తం కూడా వాళ్ళ అధికారం చేతుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఇక్కడ చాలా సాధారణంగా చేస్తూ ఉంటారు. అధికారులు వాళ్ళ చేతుల్లో అధికారులను తిడితే అధికారులు ఊరుకోరు కదా. ఫండమెంటల్గా అధికారులను తిడితే అధికారులు ఊరుకోరు. నీ చేతిలో కర్ర ఉంటే నువ్వు కర్రని ఊరికి డమ్మికి పెట్టవు కదా. నువ్వు నీ చేతిలో కర్ర లేదు, వాళ్ళ చేతిలో కర్ర ఉంది, కర్ర ఉన్న వాళ్ళ చేతిలో నువ్వు దూకితే కర్ర తీసుకుని కొడతాడు సింపుల్గా. అధికారం కర్ర లాంటిదే. సో అతని మీద దూకారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద, అతను అధికారం వాడాడు, అధికారం వాడితే ఇది అయిపోయింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అదే చెప్తుంది ఇప్పటివరకు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యమంత్రిని తిడితే గంటలో తీసుకెళ్ళి లోపలే చేస్తారు. నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఎవరినా ఎంతసేపు అన్న తిట్టు, కార్యకర్తలు ఎంత తిట్టు ఏం చేయరు. డైరెక్ట్గా ముఖ్యమంత్రిని తిడితే ముఖ్యమంత్రి అధికారం ఉంది, తీసుకెళ్ళి లోపలే చేస్తాడు. డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్ని కొడితే ఏం చేస్తారు, తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ పెడతారు. ఎవరైనా పోలీసునే కొడతామని చెప్పి ఎఫ్ఐఆర్ పెడతారంటనే. ఇవన్నీ అధికారాలు ఉపయోగించుకుంటుంటారు. మీడియా వాడంతే, మీడియా వాడిని తిడితే పైనుంచి కిందకి చీల్చి చెండాడెత్తారు, వెంటనే టక్ బులెటిన్లు వేసేస్తారు మీకు గంటల తరబడి మీ మీద. ఎకనామిక్ డిపెండెన్సీ, మీరు వాళ్ళ మీద ఆధారపడ్డప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నిస్తే ఆ డిపెండెన్సీ ఆపేస్తారు. వీడికి మనం హెల్ప్ చేయకూడదు, వీడికి మనం హెల్ప్ చేస్తే వీడు మనం తిరగబడతాడని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎకనామిక్ హెల్ప్ అనేది సపోర్ట్ని ఆపేస్తారు. ఇదంతా కూడా ఏంటి, సోషల్ ప్రెజర్ నుంచి, అక్కడి నుంచి ఒక మతం దగ్గరే జరగదు. ఇది ఆర్థికంగా జరిగిద్ది, కులంగా జరిగిద్ది, మొత్తం దగ్గర జరుగుతూ ఉంటుంది అధికారాన్ని ఉపయోగించుకొని. ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి, మనోభావాలు దెబ్బతింటానికి లైన్ లేకపోవటం. లైన్ ఉండదు, ఎవరో పెడతారు. నేను ఇప్పుడు అదేగా చెప్పాను, మత గ్రంథాన్ని రామాయణము ప్లస్ మహాభారతము ఎపిక్స్, అదే చంద్రబాబు నాయుడు గారు అన్న మా మత గ్రంథం ఏమంటే పురాణాలను దూషిస్తూ ఒప్పుకోమన్నారు కదా. నేను దానికోసం మాట్లాడదు. పురాణాలను దూషిస్తే ఎవరు ఒప్పుకోరు, దూషించకూడదనే చట్టాలు చెప్తున్నాయి. మతహింస క్రియేట్ చేయకూడదు, కానీ ప్రశ్నించే హక్కు ఉంటుంది, ఎనాలిసిస్ చేసుకునే హక్కు ఉంటుంది, దాంట్లో నేను నమ్మను అని చెప్పే హక్కు ఉంటుంది. ఇవన్నీ కూడా హక్కులు ఉంటాయి. అలాగే బైబిల్ని నమ్మననే వాళ్ళ హక్కు ఉంటుంది. బైబిల్ మీద రోజు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు వాళ్ళకి హక్కు ఉంది. ఇవన్నీ కూడా హక్కు ఉన్నప్పుడు మీరు హట్ అయ్యారని చెప్పి ఆ లైన్ క్రాస్ చేసేసి టకటక తీసుకెళ్ళిపోయి మొత్తాన్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టేస్తాను, ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ఇది ఫండమెంటల్గా జరుగుతుంది, ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది, మన ముఖ్యంగా భారతదేశంలో జరుగుతుంది, ఏపీలో లేదు. ఏపీలో చాలా తక్కువ, ఇంకా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ నిజం చెప్తాయి. ఈ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అక్కడ అటైతే నార్త్ ఇండియాలో అయితే టక్కని తీసుకెళ్ళి వేసేస్తారు బుల్డోజర్లు అని చెప్పి, అంతే. మాకు అధికారం మా చేతిలో ఉంది, బుల్డోజర్లు అని చెప్పి ఏదైతే వేసేస్తున్నారు, మొత్తం కథ వేసేస్తున్నారు. ఇది జరుగుతుంది. సో నేను అల్టిమేట్గా ఈ అంటే దాంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు పక్కాగా ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయితే అసలు యాక్చువల్గా చాలా చాలా క్రైమ్స్ అసలు క్రైమ్ కాదు. మీరు పర్సనల్గా హట్ అయ్యారు కాబట్టి మీరు హట్ అయ్యారు కాబట్టి దాన్ని క్రైమ్గా మలచడానికి మీరు చట్టాలు మారుస్తున్నారు తప్ప ఏమైనా ఉందా? అది నేనే అనేది. ఓకే, ఇప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపులే. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యేసుక్రీస్తుని బూతులు తిట్టాడు. అతను పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టుకుని బయటికి పంపించేశారు. ఇది ఇతను రావణ్ అనే వ్యక్తి తిట్టాడని చెప్పి లోపలికి తీసుకెళ్ళారు. ఫోన్తో సహా మొత్తం ఇంజనీరింగ్ చేశారు, ఫోన్తో సహా ఇంజనీరింగ్ చేస్తే అతని పర్సనల్ వీడియోస్ మొత్తం బయటకు వచ్చేసినాయి. ఎక్కడెక్కడ బ్లాక్మెయిల్ చేశాడట అమ్మాయిల్ని, అవన్నీ బయటకు వచ్చినాయి. నోబడి విల్ సపోర్ట్, అట్లాంటివి మనం ఏం సపోర్ట్ చేయట్లే. బట్ నేనేమన్నానంటే,
ది జస్టిస్ షుడ్ బి సీన్ ఈక్వల్లీ. జస్టిస్ షుడ్ బి సీన్ ఈక్వల్లీ. సమానంగా న్యాయం జరుగుతుంది అన్నట్టు మన కంటికి కనిపించాలి. ఇక్కడ చట్టము, న్యాయం, ధర్మం కాదు. ఒకటే, అధికారులని దూషిస్తే అధికారులు కోపం వచ్చి తీసుకెళ్ళి బొక్కలు నూగుతారంటానికి ఎంతగానో ఉద్దేశం లేదు. నేను అందుకే మీ దళిత సమాజానికి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఏంటంటే, మనకి అధికారం ఉంటే ఈ గొడవ ఉండదు. మనకి కూడా అధికారం ఉంటే మిమ్మల్ని రక్షించుకుంటారు. మీరు ఒక పక్కన కూర్చొని ఇదేం అన్యాయం అన్న మమ్మల్ని తిడుతున్నారు కానీ మా మీద కేసులు కూడా పెడతలేదు. మేము 100 సార్లు కేసులు పెట్టాము. యేసుక్రీస్తుని తిట్టారు, బైబిల్ని తిట్టారు, బైబిల్ని తగలబెట్టారు. అది అక్కడ ఒక ఆయన పాస్టర్ పాపం ఆయన ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు, కేసు పెట్టండి అని ఎర్రగొండ పానెంలో నా చర్చి పడి కొట్టారని. ఆయన అసలు పడుచుకోవట్లేదు. ఒక ముసలి 70 సంవత్సరాల ముసలి ఆయన ఓకే పడుచుకోవట్లేదు. ఎందుకు? మీరు వాళ్ళకి అవసరం లేదు. ఈ చర్చిలు, పాస్టర్లు, క్రిస్టియన్స్ ఓటు బ్యాంక్ కాదు వాళ్ళకి. అది ఓటు బ్యాంక్ కానప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు. రాముడు, రామాయణం, మహాభారతం ఓటు బ్యాంక్ వాళ్ళకి. సో ఇమ్మీడియట్గా కేసు పెట్టేస్తారు. అంటే ఏంటి అర్థం ఏంటి? ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీ స్పీచ్ ఏముండదు. ఇక్కడ ఏముండదు. అక్కడ రాజకీయం ఉండదు. రాజకీయం ఉండదు కాబట్టి మీరేం చేయాలి? దళితులు రాజకీయం చేయటం నేర్చుకుంటారా భయ్? నేను దళితులు రాజకీయం చేయటం నేర్చుకోండి. మీరందరూ మన ఏడీఎస్లో చేరండి. ఏడీఎస్లో చేరండి రా భయ్ అంటే ఒక్కడు కూడా వెండు పెద్ద అందరూ పోటుగాళ్ళలాగా మేము నాయకులు అని తిరుగుతాం. మీ ఏడీఎస్లో చేరండి, మేము ప్రొటెక్ట్ చేస్తాము. మీ సాగు మీరు చావండి లేదంటే. థ్యాంక్ యూ. నమస్కారం.